నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్ పైన అన్ని తరగతి ప్రజలు ఆశలున్నట్టే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఊహలు, కొంత ఆసక్తికర బడ్జెట్‌కి ఇది చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతలో చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఎక్కువ ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా పార్లమెంట్ సభ్యుల సమావేశంలోనే వ్యాఖ్యానించారు. నిజానికి వారు చెప్పింది కూడా కరెక్టే. ఈ బడ్జెట్‌లో ఏదో ఆంధ్రప్రదేశ్‌కి అద్భుతాలు జరిగిపోతాయి అని ఎవరైనా అనుకున్నారంటే అది భ్రమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సహాయం చేయడానికి చాలా పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే విభజన చట్టంలోని అంశాలు ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా చేయగలరే తప్ప అదనంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా పడితే అలా ప్యాకేజీలు ఇవ్వడానికి కుదరదు. పైపించి ఇది ఎన్నికల సమయం కూడా కాదు, ప్రారంభమైంది ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ కేటాయించేస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయి. విభజన చట్టం ప్రకారం ఏదైనా చేయాలనుకుంటే ఏ అంశాలు చేయొచ్చు? ఉదాహరణకు రాయలసీమ ప్యాకేజీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ, రాజధానికి నిధులు, పోలవరానికి నిధులు, ఇతర విభజన చట్టంలోని అంశాలకు నిధులు కేటాయిస్తూ చేయాలి. దీంట్లో ప్రాథమికంగా రాజధానికి నిధులు ఏమి ఇస్తారు? ఇప్పుడు ఎక్కువగా తెలుగుదేశం పార్టీని అభిమానించేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి భ్రమలు లేవు కానీ ఆయన అభిమానించే వాళ్ళకి విపరీతమైన భ్రమలు ఉన్నాయి. అమరావతికి ఏదో ప్యాకేజీ ప్రకటించారు. ఎట్లా ప్రకటిస్తారు? అమరావతికి రాజధానికి సంబంధించి విభజన చట్టంలో ఏముంది? మౌలిక వసతుల కల్పనకు మరియు అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా, హైకోర్టు నిర్మాణాలకు సహాయం చేయవలనని ఉంది. సహాయం అంటే ఎంత? 100 రూపాయల నుంచి 100 కోట్లనే ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మౌలిక వసతుల కల్పన సబ్జెక్టులో 50,000 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అంత ఇవ్వదు. ఆల్రెడీ 2,500 కోట్లు వివిధ రూపాయల్లో ఇచ్చిందే మా పని అయిపోయిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అటు ఇంకా మౌలిక వసతుల కల్పనకి ఇవ్వరు. ఇంకా అసెంబ్లీ, సెక్రటేరియట్ ఈ బంగ్లాలకు ఫస్ట్ డిజైన్స్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మీరు 1000 కోట్లు 500 కోట్లు ఇస్తే దాంట్లో వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇస్తారు. అసలు మీరు ఇంకా డిజైన్ వేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎట్లా డబ్బులు ఇస్తుంది? కాబట్టి రాజధానికి నిధులు ఇవ్వడానికి ప్రత్యేకంగా అవకాశం లేదు. ఇంకేదైనా అవకాశం ఉంటే పోలవరానికి సంబంధించి కూడా డయాఫ్రామ్ వాళ్ళ విషయం తేలేంత వరకు డబ్బులు ఇచ్చినా ఖర్చు పెట్టేది ఏమి ఉండదు. కాబట్టి ఇంకా మాటలే తప్ప అక్కడ ఏముండదు. ఇంకా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ వాళ్ళు ఊసులోనే లేరు. కాబట్టి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ఇవ్వడానికి అవకాశం ఉంది? ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంది? కాబట్టి బడ్జెట్లో విభజన చట్టంలోని అంశాల అమలుకు సంబంధించి కేటాయింపుల్లో కూడా ఈ గందరగోళం వల్ల కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉంది. కనీస రాజకీయ పరిజ్ఞానంలో ఎవరైనా సరే ఈ బడ్జెట్లో పెద్ద అద్భుతాలు ఏం జరగవు, సాధారణంగా ఉంటాయని అనుకోవక తప్పదు. ఈ విషయాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారి ముందే ఇండైరెక్ట్గా పార్లమెంట్ సభ్యుల పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని, పరిమితులు ఉన్నాయనే విషయం చెప్పినట్టుగా మనం చూడాలి.